అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అంటే అతి తక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తి నాదెండ్ల భాస్కర్రావు గారు. సో ఎన్టీ రామారావు గారు విదేశీ పర్యటన వెళ్ళి తిరిగి వచ్చిన సమయంలో ఖచ్చితంగా నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి కావటం, దిగిపోవటం, ఆ తర్వాత ఎన్టీఆర్ గవర్నమెంట్ కూడా కూలదోయటం అనేది ఒక కథలుగా చెప్పుకుంటారు ఆంధ్రప్రదేశ్లో. సో ఈ నాదెండ్ల భాస్కర్రావు గారు ఇటీవల కాలంలో కూడా ఎన్టీ రామారావు గారి మీద కావచ్చు, ఇంకా కొంతమంది సీనియర్ నాయకుల మీద కావచ్చు, అవాకులు చవాకులు పేలుస్తూ మనం సోషల్ మీడియా వేదికగా చూస్తాం. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. సో ఈయన సీనియర్ నాయకులు అని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యమంత్రిగా తక్కువ కాలం పనిచేసిన, రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. సో అయితే ఆయన ఇటీవల నిన్నటి రోజున ఆయన మరణించడం జరిగింది. ఈయన కుమారుడు నాదెండ్ల మనోహర్ గారు గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో స్పీకర్గా పనిచేశారు. మంచి వర్తన నాయకుడు. ప్రస్తుతం జనసేనలో ఆయన మంత్రిగా కూడా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. సో ఇది కుటుంబ చరిత్ర. ఇంకా కొంతమంది వ్యాపారాలు, రకరకాల ఉన్నతమైన స్థితిలో ఆయన కుటుంబం ఉంది. సో మొత్తం మీద నాదెండ్ల భాస్కర్రావు గారు కుటుంబ నేపథ్యం అంతా కూడా కొంచెం ఆర్థికంగా బలమైనటువంటి కుటుంబం, రాజకీయంగా బాగా పండిపోయినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. సో ఎన్టీఆర్ గారికి చుక్కలు చూపించిన వ్యక్తి అని ఆయన అనుచరులు కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో ఎన్టీఆర్ గారు లేని సమయంలో ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఆ తర్వాత ప్రభుత్వాన్ని కూడా కూలదోశారు అనే కథలు మనకు ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ నాటి నాయకులకి, అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఒక 65, 70, 80 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి రాజకీయ ఆసక్తి కలిగినటువంటి వాళ్ళని అడిగితే ఇలాంటి స్టోరీలను కూడా కథలుగా చెప్తూ ఉంటారు మనకి. సో మొత్తం మీద ఒక బలమైనటువంటి నాయకుడు, సీనియర్ పొలిటీషియన్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు గారు నిన్నటి రోజున మరణించడం జరిగింది. సో దీనికి సంబంధించి రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఆయన గురించి రకరకాల విశ్లేషణలు, రకరకాల ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ గారు మాత్రం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున మంత్రిగా పనిచేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులుగా ఉంటారు. ఎందుకంటే జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి, ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి వ్యక్తి. అయితే జనసేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈయన డిప్యూటీ సీఎం, అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఈయన డిప్యూటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు. లేదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి మంత్రి స్థానంలో ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. సో ఇది నాదెండ్ల మనోహర్ గారి ఆ పరిస్థితి. వారి తండ్రి గారు అనేటువంటి నాదెండ్ల భాస్కర్రావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తక్కువ కాలం పనిచేసి ఇటీవల కొంత అనారోగ్య పరిస్థితుల వల్ల ఆయన మరణించడం జరిగింది. సో ఆయన మరణం అనేది రాజకీయ నాయకులకు కావచ్చు, రాజకీయానికి కొంత లోటే అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.